కొంతమంది మొండిపోకడ పోతారు, ఏదైతే అదైంది చూసుకుందాం పదా అని పోతారు. ఏమైతే పోతే నష్టపోతావు. నీ వెనక ఉన్నటువంటి నీ కుటుంబము నిరాశ్రయులైపోతారు, నీ పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు. కోడి గనక గద్దతో యుద్ధానికి పోతే ఏం జరుగుతుంది? పిల్లలు పాడైపోతారు. ఆ విషయం కోడికి తెలుసు, కానీ ఈనాడు కుటుంబాలలో చాలా మందికి తెలియట్లేదు. నేను గుడికి పోతే చాలే, నేను ఆరాధనకు పోతే చాలే, నా పిల్లలు సినిమాలకు వెళ్తారు, పిక్నిక్లకు వెళ్తారు, ఫ్రెండ్స్ తోటి షికార్లకు వెళ్తారు, వాళ్ళకి పబ్బులు, తర్వాత పార్కులు, సరదాలు వాళ్ళకు ఉంటాయండి. నేను వచ్చాను కదా. మరి నీ పిల్లల్ని ఎవరు కాపాడాలి? నీ కుటుంబానికి ఎవరు ఆశ్రయం కల్పించాలి? కుటుంబ యజమాని పోతే ఆ కుటుంబం ఏమైపోతుందో తెలుసా అండి?